హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,488, 24,500 దగ్గరలో ఓపెన్ అయింది. 24,488. యాక్చువల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 24,467. జస్ట్ ఒక 20 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేసింది. అయితే నిన్న ఎక్స్పెక్ట్ చేసింది మనం 24,500కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది అని. బికాస్ లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్గా స్ట్రాంగర్ గ్రీన్ క్యాండిల్స్ బాడీస్ని ఫామ్ చేస్తూనే వెళ్ళింది కాబట్టి సో ఒక బ్రేక్ అనేది ఈరోజు ఎక్స్పెక్ట్ చేసాం. అది కూడా ఈ 24,500 ఇంపార్టెంట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర. మార్కెట్ ఓపెన్ అవ్వడం 24,500 బిలో ఓపెన్ అయింది, క్లోజింగ్ కూడా అంతే వచ్చింది. అలానే ఇప్పుడు హై అండ్ లోస్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 24,573 ఉంటే 24,573. ఇంట్రాడే లో మాత్రం 24,366ని టచ్ చేసింది. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ అరౌండ్ 200 పాయింట్స్ కనిపిస్తుంది. టోటల్ ఈ రేంజ్లో జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే బాడీ రేంజ్ క్రియేట్ చేసింది, ఓన్లీ 10%. సో ఈ 24,500 చాలా రోజులు అయింది కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వడం, అందుకని ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. బట్ రేపటి మార్కెట్లో ఈ రెసిస్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్ కంప్లీట్గా క్లోజ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంప్లీట్గా రేపు 24,500 ఏపో ఒక క్యాండిల్ బాడీ క్లోజింగ్ చూడొచ్చా అనిపిస్తుంది. సో ఈ మూమెంటం క్లియర్గా మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అవ్వడమే దగ్గరలో ఓపెన్ అయింది కదా. నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఇంచుమించు ఆ జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెంటనే బూస్టప్ అయ్యింది. సో అలా మార్కెట్ రీచ్ అయిన హై చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 24,570. మనం 24,600 వరకు ఎక్స్పెక్ట్ చేసాం కానీ సో మార్కెట్ అంత అప్సైడ్ అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ బాడీ బేస్లో మనం గమనించినప్పుడు ఈ క్లోజింగ్ వచ్చేసి 24,560 వచ్చింది. సో ఇది 24,560 ఇంట్రాడే లెవెల్లో బాడీ క్లోజింగ్ ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ రీచ్ అయిందో మార్కెట్ 24,500 అండ్ 24,560 ఈ రేంజ్లో చాలా టైం కన్సాలిడేట్ అయింది. 9:30 నుంచి 11:30 2 hours పాటు ఒక స్మాలర్ క్యాండిల్ బాడీస్ తోటే మార్కెట్ మూవ్ అవుతూ ఫైనల్గా ఈ క్యాండిల్లో కొద్దిగా బికాస్ 2 hours కన్సాలిడేట్ అయింది కాబట్టి సో ఒక బస్ట్ అవుట్ వచ్చింది. బట్ ఎలా పడిపోయిందో ఫాల్, సో జస్ట్ ఈ సింగిల్ క్యాండిల్లోనే 24,550 నుంచి 24,366, నియర్లీ 170 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయ్యి అండ్ ఫైనల్గా మళ్ళీ ఇక్కడ అంతా కూడా ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అయింది. ఈ బిగ్గర్ క్యాండిల్ తర్వాత మిగతా మార్కెట్ అంతా ఈ రేంజ్లోనే స్టే చేస్తూ వచ్చింది. ఫైనల్గా కూడా క్లోజింగ్ ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ అండ్ క్లోజ్ అయింది కూడా ఇక్కడే 24,467. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఓపెనింగ్కి క్లోజింగ్కి జస్ట్ ఒక 20 పాయింట్సే ఉంది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ రేంజ్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసామో ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్. సో అదే రేంజ్లో ఉంటాం. బట్ ఈ 24,500 అబో క్యాండిల్ బాడీ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ హౌ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కన్నా ఒక స్ట్రాంగర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అది కూడా ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు ఓపెనింగ్ ఏమో 52,775. 52,775. ఇక్కడ ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే 52,800కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అంటే 53,000 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ ఏమో 52,600 అని. ఈ ఇంట్రాడే లో చూసుకుంటే 52,685. నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో 52,695. సో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 52,685 ఇంట్రాడేలో. ఇంట్రాడే హై చూసుకుంటే మనం ఇంత టాప్ లెవెల్లో మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ లెవెల్ కూడా మనం ముందుగానే డ్రా చేసి పెట్టుకున్నాం 53,350. బికాస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే లాంగ్ బ్యాక్ చూసుకున్నప్పుడు 53,350 దగ్గర మార్కెట్ ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేసింది కాబట్టి. ఇంట్రాడే హై 53,387 చూపిస్తుంది. 53,387. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ 700 పాయింట్స్. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిందేమో 53,266. సో నియర్లీ ఒక 500 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. చాలా స్ట్రాంగ్గా మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి సో రేపటి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది
53,000 నుంచి, బికాస్ 53,000 అబోవ్ మార్కెట్ విత్స్టాండ్ అయింది కాబట్టి 53,500. ఈ 500 పాయింట్స్ రేంజ్లో రేపు మార్కెట్ క్యాండిల్ ఉంటుందనేది మన ఎస్టిమేషన్. సో ఈ మొమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది 52,800 బిలో, బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ లెవెల్కి. లోయర్ సైడ్ ఏమో 52,600, బికాస్ నిన్న మార్కెట్లో ఈ 52,600 దగ్గరే ఎక్కువ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే 52,600 బ్రేక్ చేసి క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో సెకండ్ హాఫ్ మొత్తం కూడా 52,600 అబోనెస్ చేసేసాయి. అండ్ టాప్ లెవెల్లో 53,000. సో ఈ లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ ఫస్ట్ 1 అవర్లోనే ఎప్పుడైతే 53,000 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో, సో ఇదొక కన్ఫర్మేషన్. మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఈ లెవెల్ కాబట్టి, సో ఇక్కడ హాల్ట్ తీసుకుంది. ఇక్కడ మనకి పెద్ద స్ట్రాంగ్ బ్యారియర్ లాగా ఉన్నట్టు కనిపించడం లేదు. సో అలా మార్కెట్ అప్సైడ్ ఈ 53,000 మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ కాస్త ఒక సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ స్పెండ్ చేసింది. సెకండ్ టైం ఎప్పుడైతే నిఫ్టీ 50లో 1145 చాలా బిగ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మరీ అంతగా రాలేదు. 52,900 వరకే కరెక్ట్ అయింది. సో ఈ 52,900 నుంచి అప్పర్ సైడ్ 53,000, ఈ 100 పాయింట్స్ రేంజ్లో మంచి సపోర్ట్ జోన్ని ఫామ్ చేసుకుంది. సో ఈ సపోర్ట్ జోన్కి వచ్చాక మార్కెట్ మళ్ళీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూమెంటంతో 53,350 వరకు వెళ్ళింది. సో ఇది ఆల్రెడీ మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెల్ కాబట్టి ఆల్రెడీ ఎక్కడ కూడా బ్రేక్ కనిపించలేదు మార్కెట్లో. సో ఇక్కడ నుంచి ఒక స్మాల్ కూల్ ఆఫ్ తోటి 53,266 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్రెడీ ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా మనకు తెలుస్తుంది. 52,900 నుంచి 53,000. సో ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకుంటే, ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో నెక్స్ట్ ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ 53,500 వరకు బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2 డేస్లో కూడా. సరే, ఫస్ట్ అయితే రేపటి మార్కెట్లో ఈ రేంజ్ ఒబే చేసింది అంటే మనం ఇంకా ఆ క్యాండిల్ బాడీ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఈ వీక్ క్లోజింగ్ ఎలా ఉండబోతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.